నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బల్లట్లును, అమ్మోనీయుడైన దాసుడునగు తోబియా అనువాడును, అరబీయుడైన గేషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పింది. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవ, నీకే స్తోత్రము నాయన. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరువుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. చదవబడిన పాఠ్య భాగము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాట, కానీ కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలను దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఇది మరి నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారములు కట్టడానికి ఆయన యెరూషలేముకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాట. వారు అక్కడ నెహెమ్యా అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి తన సహోదరులకు కానీ తనకు తెలిసినటువంటి వారందరికీ ఈ మందిరము యొక్క ప్రాకారములు మనము కట్టుదము రండి అని చెప్పినప్పుడు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఏం కార్యమట? ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. దేవుని యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి కార్యము తెచ్చుకొనుటకు చేయుటకు వారు బలము తెచ్చుకొనిరి అని అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. మన జీవితాల్లో కూడా అనేక మార్లు అనేక కార్యములను చేయడానికి మనము ఇష్టపడుతూ ఉంటాము. అనేకులకు మేలు చేయడానికి మనము ఆలోచన చేస్తూ ఉంటాము. వారి కష్ట సమయాల్లో, వారి దుఃఖ సమయాల్లో మనము ఆదరణ కలిగించడానికి వారితో కూడా మనము ఉంటాము. ఇంతవరకు క్షేమముగానే ఉన్నది, కానీ దేవుని యొక్క కార్యములను చేయడానికి మనము ఏ మనస్సు కలిగి ఉన్నాము అని ఒక్కసారి ఈ ఉదయకాలము దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. నెహెమ్యా తన ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి మాట, మంచి కార్యము చేయుటకు వారు బలము తెచ్చుకొనిరి అనేటటువంటి మాట మరి ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. నేను మీకు బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలను నేను మీకు జ్ఞాపకం చేసి మనము వాక్యములోనికి మనము వెళ్దాము. మొట్టమొదటిగా నెహెమ్యా గారు చేసినటువంటి కార్యము, మహా గొప్ప కార్యము, యెరూషలేము ప్రాకారములను కట్టుకొనుటకు ఆయన అనేక దినములో ప్రార్థన చేసి యెరూషలేములో తనకు ఉన్నటువంటి యూదులందరినీ సమకూర్చుకొని ఒక గొప్ప కార్యము చేయుటకు వారు సిద్ధపడినప్పుడు ఎవరైతే ఆయన ప్రేరేపించారో వారు ఇది గొప్ప కార్యమే కాక ఇది మంచి కార్యము, దీనిని చేయుటకు వారు బలము తెచ్చుకొని వారు ఆ కార్యమును జరిగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. రెండవదిగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు పోయి షూషానునందు కట్టబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండుము. ప్రవేశించుట న్యాయవర్తికముగా నున్నను నేను రాజునకు ప్రవేశించుదను.
నేను నశించినా నశించెదను. చాలమ్మా. ఇక్కడ ఎస్తేరు గురించి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఎస్తేరు చెబుతున్నటువంటి మాట, దేవుని నిమిత్తము కాదు నా నిమిత్తము మీరు ఉపవాసం ఉండుడి అని మరి తన ప్రజలకు చెబుతూ ఉంటున్నది. మరి యూదులైనటువంటి వారిని నాశనము చేయడానికి ఏదైతే ఆ ఉత్తరము బయలుదేరిందో దాని కొరకు నేను నశించాలి. ఒకవేళ రాజు సముఖములో ప్రవేశిస్తే అది మరి మరణమునకే దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎస్తేరు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నశిస్తే నశిస్తాను కానీ యూదులు రక్షించబడాలి అనేటటువంటి ఒక ఆలోచన. నెహెమ్యా గారు మందిరము కట్టడానికి పూనుకున్నాడు. నెహెమ్యా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఇక్కడ ఎస్తేరు రాణిగా ఉన్నది కానీ రాజు యొద్దకు తనంతట తానుగా వెళ్ళడానికి అధికారము లేనటువంటి ఒక మామూలు స్త్రీగా రాణిగా ఉన్నప్పటికీ రాజు ఎదుట ప్రవేశించాలి అని అంటే తాను కూడా ఒక మామూలు అయినటువంటి వ్యక్తిగానే ఇక్కడ ఉంటుంది. కానీ తాను చెబుతున్నటువంటి మాట, నేను నశిస్తే నశిస్తాను కానీ నా ప్రజలు రక్షించబడాలి అనేటటువంటి ఆలోచనతో నా కొరకు ఉపవాసం ఉండు, నేను కూడా ఉపవాసం ఉంటాను, రాజు యొద్దకు నేను వెళ్ళాలి. కారణం ఏంటిది అని అంటే నా ప్రజలైనటువంటి వారు రక్షింపబడాలి. తన ప్రజల యొక్క రక్షణ కొరకు ఎస్తేరు ఒక గొప్ప కార్యము చేయబోతూ ఉంటుంది. అక్కడ నెహెమ్యా ఒక్కరే ఉంటున్నారు, ఇక్కడ ఎస్తేరు కూడా ఒక్కరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి చూడండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఇక్కడ భరింపవలెను అనేటటువంటి మాట మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ భారము ఎంత గొప్పది అని అంటే ఒక యాజకునికి ఉండేటటువంటి భారము. ఈనాటి యాజకులు మరి సేవకులు ఏ విధమైన భారము కలిగి ఉంటున్నారు, నానా రకాలుగా ఉంటున్నారు, వారి విషయం మనకు అవసరం లేదు. కానీ ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోనుకు ఉన్నటువంటి భారం ఎంతో తెలుసా? అప్పటికి వారు పాప పరిహారము పొందాలి అని అంటే గువ్వ పిల్లను, మేక పిల్లను, లేకపోతే గొర్రె పిల్లను, నానా రకములైనటువంటి పాప పరిహారములు చేయడానికి వారందరూ వారు చేసుకోవడానికి వీలు లేదు. ఎవరు చేయాలి? ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోనే చేయాలి. ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది? సుమారు 20 లక్షల మంది. 20 లక్షల మందిలో పాపము చేసేవారు ఎంతమంది? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతమంది? అప్పటికే వారు సరుగులు గురుగులతో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అరణ్యములోనే రాలిపోతూ ఉంటున్నారు. పరిశుద్ధ యాజకుడుగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి అహరోను భారము బహుభయంకరమైనటువంటిదిగా ఉంటుంది. ప్రియులారా, అహరోను ఆయన మరి నేనే ఈ కార్యమును చేయాలని ఎన్నడూ అనుకోలేదు. దేవుడు తనకు అప్పగించినటువంటి తన కార్యము తన ప్రజల యొక్క పాప పరిహారార్థమై ఆయన నిత్యము దేవుని సన్నిధిలో ఆయన కార్యమును జరిగిస్తూనే ఉంటున్నాడు. బహుభారమైనటువంటి సేవగా అహరోను యొక్క యాజకత్వాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులారా, అహరోను ప్రధాన యాజకుడు అనగానే ఏదో గొప్ప విషయము కాదు. కానీ అక్కడ చేయాల్సినటువంటి యాజకత్వము యొక్క పనులు మాత్రము బహుభయంకరమైనటువంటివిగా ఉంటుంది. ప్రతినిత్యము ఎవరో ఒకరు గుంపులుగా వచ్చేటటువంటి వారి పాప పరిహారార్థమై వారు ఆ బలి అర్పణ నిత్యము అర్పించేటటువంటి వాడుగా ఉంటున్నాడు అహరోను అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. 4వదిగా చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఇక్కడ అమ్మోనీయులు యుద్ధము చేయడానికి వచ్చి ఉంటున్నారు. అమ్మోనీయులు యుద్ధము చేయడానికి దావీదు సైన్యం మీదకి వచ్చి ఉంటున్నారు. దావీదు సైన్యములో సైన్యాధిపతులుగా యోవాబు, అభిషై అనే ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా దావీదు మేనన్నుడు.
ఈ ఇద్దరు యుద్ధంలో ఉన్నారు. అమ్మోనీయులు వారి యుద్ధమునకు ఇవి ఇశ్రాయేలీయుల యొక్క ఆ తాకిడికి వారు తట్టుకొనలేక వారు 2000 మణుగుల వెండిని ఇచ్చి బాడుగకి ఇచ్చి వారు సిరియా వారిని, మయాక వారిని, శోభా వారిని, ఈ విధంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైనికులందరినీ ఒక 32,000 గుర్రముల రథములను వారు సమకూర్చుకొని యుద్ధమునకు వస్తూ ఉంటున్నారు. ఇక్కడ నాయకుడైనటువంటి యోవాబు మాట్లాడుతూ ఉంటున్నాడు, తమ్ముడు నీవు భయపడకుము, ఒకవేళ నేను నీకు సహాయము చేయాలి అంటే నేను నీ యొద్దకు వస్తాను, నాకు సహాయం అయితే నీవు నా యొద్దకు రా, కానీ మన జనులు రక్షింపబడాలి. దేవుని పట్టణము, ఇశ్రాయేలు పట్టణము, యెరూషలేము పట్టణము రక్షింపబడాలి. ఆ ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలు రక్షింపబడాలి. ఒకవేళ మనము నశించిపోతామే, భయపడకము, దేవునికి ఏది మంచిదో అది చేస్తాడు కనుక మన చుట్టూ ఉన్నటువంటి వారిని నీవు చూడకు, మనం యుద్ధము చేద్దాము. ఎవరి కొరకట? తన ప్రజల కొరకు, నా ప్రజల కొరకు మనము యుద్ధము చేద్దాము. ఒకవేళ చనిపోదాము. దేవునికి ఏది ఇష్టమైన కార్యమో దేవుడు దానిని చేయును గాక అని వారు బలము తెచ్చుకొని ఆ సమస్త ఆ సైన్యములంతటిని నాశనము చేసినట్లుగా మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 సందర్భాల్లో మీరు గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట నెహెమ్యా ఒకరే. ఈ నెహెమ్యా బహుబలహీనుడు, రాజుకు గిన్నె అందించేవాడు, కానీ యెరూషలేము ప్రాకారములు మహా గొప్పవి. కానీ ఏ విధంగా బలం తెచ్చుకున్నాడు? ఆయన మోకాల నుండి ప్రార్థన చేశాడు, అయ్యా నా పట్టణములు ప్రాకారములు కాలిపోయి పాడయి ఉంటుండగా నేను భోజనము చేస్తూ ఇంట్లో కూర్చుందినా. బయలుదేరాడు, తన వారినందరినీ సమకూర్చుకున్నాడు, సమకూర్చుకొని తన కార్యమును చెప్పాడు. వారు బలమును తెచ్చుకున్నారు. ఇదేని కొరకట? ఒక మంచి కార్యమును చేయడానికి వారు బలము తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధంగా ఎస్తేరును కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఒకవేళ ఎస్తేరు ఆ రాజగృహంలో రాజు ఎదుట ఆమె కనబడినప్పుడు రాజు ఒకవేళ మరణ ఆజ్ఞ కనుక ఇస్తే ఎస్తేరుతో పాటు ఎంతమంది చనిపోతారు? యూదులందరూ చనిపోతారు. ఆ తర్వాత సంగతి తర్వాత, ఒకవేళ నేను మరణిస్తాను, తర్వాత దేవుని కార్యము ఏదో అది దేవుడు చేయగలడు అనేటటువంటి ఎస్తేరు యొక్క ఒక ఆలోచన కొన్ని లక్షల మంది యూదుల ప్రాణమును ఆనాడు కాపాడినట్లుగా మనకు లేఖనము మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఏం చేస్తాడయ్యా? నేను ఒక్కడినేనా? కాదు, నా ప్రజల పాప పరిహారం కలగాలి అని అంటే నేను కార్యము చేయాలి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నేనే ముందుగా ఉండి నా కార్యములను నేను సఫలపరుస్తాను. దేవుని యొక్క కార్యముల విషయములలో నేను వెనకంజ వేయను అని అహరోను ముందుకు కొనసాగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ ఆ సైన్యాధిపతుడైనటువంటి యోవాబు మాట్లాడుతున్నటువంటి మాట, మన నిమిత్తము, దేవుని పట్టణ నిమిత్తము, మన ప్రజల నిమిత్తము మనము ధైర్యము, ధీరత్వము చూపుదాము. దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేయును కాక పదా మనము ముందుకు పోదాము అని కొన్ని సైన్యము వారి ముందట ఉండగా కూడా వారు దానిని జయించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి ఈ విషయాలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తనను తాను ఎప్పుడు తక్కువ అంచనా వేసుకుంటాడు. ఎక్కడో తెలుసా? దేవుని పని నిమిత్తమే తక్కువ అంచనా వేసుకుంటాడు. తన నిమిత్తము తన కుటుంబంలో తనను తాను హెచ్చించుకునేటటువంటి వాడుగానే ఉంటాడు. కానీ దేవుని పని, దేవుని కార్యములు అనేసరికి నేనేం చేస్తానయ్యా, నాతో ఏడైతుంది అనేటటువంటి ఆలోచనలలో ముందుకు కొనసాగుతాడు. కానీ మీరు నెహెమ్యాను చూడండి, ఎస్తేరును చూడండి, లేకపోతే యోవాబు, అబీషైలను మీరు చూడండి, అహరోనును చూడండి, ఈ విధంగా యెహోషువ గాని, మోషే గాని ఎవరైనా కూడా వీరు ఒంటరి వారే.
ఎవరైనా ఉండని వారే యెహోషువ మోషే తన పనిని యెహోషువకు అప్పగించినప్పుడు నీవు భయపడకు, నీవు దిగులు పడకు, మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడి ముందుకు నడిపించిన విధానాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఈనాడు మనము దేవుని కార్యములు చేయడానికి మనం వెనకంజ వేస్తూ ఉంటున్నాము. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యములను గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. తెలియదా? ఎందుకంటే మనం చూడం కాబట్టి నోట్లకెళ్ళి చెప్తే నేను చూస్తలేను అనేటటువంటిది అందరికి అర్థమవుతుంది కాబట్టి మనం చూడం చెప్పము ప్రియులారా. అందరూ తమ సొంత కార్యాలు ఏ కార్యమును విడిచిపెట్టరు ప్రియులారా. ఉదయకాలము బ్రేక్ఫాస్ట్ చేయడము విడిచిపెట్టరు, మధ్యాహ్న భోజనము రాత్రి భోజనము విడిచిపెట్టరు, తనకు కావలసిన వస్త్రాలను శుభ్రం చేసుకోవడము, తనకు కావలసిన పనులను శుభ్రం చేసుకోవడము, తన కార్యములను నెరవేర్చుకోవడానికి, ఉద్యోగం పోవడానికి రావడానికి, తన ఇంట్లో తన పిల్లలను భర్తను సమస్తమును భార్య కార్యములను సమస్తము చూసుకోవడానికి ఎవరు వెనకాడరు. ఎందుకనగా ఆ ఇంట్లో పనిచేసే ఆ స్త్రీ ఒక్కతే అయినా కూడా ధీరత్వం చూపుతుంది, నా కుటుంబం కొరకే కదా నేను అని చూస్తారు. కానీ దేవుని పని వచ్చేసరికి నేనే చెయ్యాలా, వాళ్ళు ఏమైండ్రు? లేదా ఆలోచన నేనే ఎందుకు ఇయ్యాలి, నేనే ఎందుకు చేయాలి, నేనే టెంట్ ఎందుకు వేయాలి, నేనే కుర్చీలు ఎందుకు వేయాలి? వాళ్ళేమైండ్రు? వెంటనే ఫోన్ చేసి ఏమైంది, ఎందుకు రాలేదు, రావా? కారణం ఏంటిది ప్రియులారా? కారణం ఏంటిది? నెహెమ్యాకు కలిగిన మనస్సు, ఎస్తేరుకు కలిగిన మనస్సు, ఆ యోవాబు అబీషైలకు కలిగినటువంటి హృదయము, మోషే యెహోషువలకు కలిగినటువంటి హృదయము ఒకవేళ మనము లేకుండా ఒకవేళ ఉన్నామేమో ప్రియులారా. ఏ విధంగా మన జీవితాలను మనము క్రమపరుచుకుంటున్నాము? ఒకసారి ఈ ఉదయకాలము దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కార్యము ఏదైనా అది దేవుని కార్యము. అక్కడ నెహెమ్యా మందిరము కట్టాలి, అది దేవుని కార్యము. ఇక్కడ అబీషై యోవాబులు తన ప్రజలను తన పట్టణాలను కాపాడాలి, అది ఆనాటి కార్యములకు వారు నాయకులుగా ఉన్నారు. ఎస్తేరు తన ప్రజలైనటువంటి యూదుల యొక్క రక్షణ అవసరమై ఉన్నది, వారు అక్కడ చేశారు. అహరోను పాప పరిహారార్థ బలిని అర్పించవలసిన యాజకుడుగా ఉన్నాడు, తన కార్యము తాను నెరవేరుస్తూ ఉంటున్నాడు. దేవుడు మోషేకు తన ప్రజలను నడిపించమని చెప్పాడు, మోషే తన కార్యాన్ని నెరవేర్చాడు. మరణము తర్వాత యెహోషువకు అప్పగించాడు. యెహోషువ నమ్మకముగా పాలుతేనెలు ప్రవహించే దేశంలో వారిని నివసింపజేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. మనము ఏ విధంగా ఉన్నాము ప్రియులారా? అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యములను చూసేవారెవరు? నేనేనా? నీవే అంటున్నాడు దేవుడు. నేనే చేయాలి కార్యమును, నేనే యోవాబును, నేనే అబీషైని, నేనే మోషేను, నేనే యెహోషువను, నేనే బలవంతుడను, నేనే అహరోనును అని నీవు అనుకొని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించాలి. ఎవరో వచ్చి చేయరు ప్రియులారా. నీ ప్రజల రక్షణ కొరకు నీవే ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు నీవే పాటుపడాలి. పక్కింటి వచ్చి భోజనం నీకు పెట్టాడు. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి నీవు ధనముతో నీ పిల్లలకు భోజనం పెడుతూ ఉంటున్నావు. నీ సంరక్షకుడు, నీ రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు నీవు ఏం చేస్తున్నావు అని ఒక్కసారి అడిగితే ఏం చెప్పగలవు? నీవు ఏ మాట దేవుని ఎదుట నీవు పడగలవు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పౌలు గారు అంటారు, ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకు తన దయా సంకల్పమును నెరవేర్చుకున్నటకు కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. ఎవడు కలుగజేస్తాడయ్యా? నీలో కార్యసిద్ధి కలుగజేయవాడు, నీలో మంచి హృదయమును కలుగచేయువాడు దేవుడే. కానీ ఆ దేవుని ఎదుట మన హృదయం ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి, అంతరంగ పరిశీలన చేసుకోవాలి. శరీరము కాదు ప్రియులారా, ఈ శరీరము ఒకసారి ఈ జీవము దీనిలో ఉండిపోయింది అని అంటే నీ స్వకీయులు, నిన్ను ప్రేమించిన వారు, నిన్ను ముద్దాడినటువంటి వారు కనీసము నీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. అటువంటి శరీరము విషయమై ఎంత ఆసక్తి కలిగి ఉంటాము అని అంటే దీనికి కావలసిన సమస్తమును సమకూరుస్తాము, ఏది వదిలిపెట్టము.
పౌడర్ వదిలిపెట్టము, ఫెయిర్ అండ్ లవ్లీ వదిలిపెట్టము, నూనె వదిలిపెట్టము, ఏది వదిలిపెట్టము, దానికి కావలసిన బంగారు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు సమస్తము చేస్తాము. ఆఖరికి పనికిరాని కాళ్ళకు కూడా ఒక 2000 3000 చెప్పుల షూస్ దానికి వేసి దానికి శ్రమ కలగకుండా మనము సేవిస్తాము. కానీ దేవుడు అంటున్నాడు, మంటుగా మార్చబడినటువంటి శరీరము గురించి నీవు ఇంతగా ఆలోచన చేస్తే దేవుని రాజ్యంలో నిత్యము నివసించాల్సినటువంటి అంతరంగ విషయమై నీవు ఏం ఆలోచన చేస్తూ ఉంటున్నావు ప్రియులారా? దేవుని కార్యముల విషయమై నీవు ఏం చేస్తూ ఉంటున్నావు? నీవు చేసేటటువంటి కార్యము దేవునికి ఇష్టమైనటువంటి సువాసనగా, పరిమళ సువాసనగా అది దేవుని ఎదుట కనబడుతూ ఉంటుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెయ్యరు ప్రియులారా. మనం అనుకుంటాము ఎవరో వచ్చి ఎక్కడో వచ్చి ఏదో కార్యము, ఏ కార్యం ఉండదు. మనలో నుండే జరగాలి, మనలో నుండే కార్యము మొదలు కావాలి, మనలో నుండే ప్రార్థన మొదలు కావాలి. నీ చేతి నుండే దేవుని మందిరం యొక్క పునాది పడాలి, నీ చేతి నుండే ఈ మందిరం యొక్క ఆ రూపు పడాలి. ఈ మందిరంలో నేను చేసేటటువంటి కార్యం అది గొప్పదై ఉండాలి, అది దేవుని రాజ్యంలో నిత్య నివాసముగా ఉండాలి అనేటటువంటి ఒక తలంపు మన హృదయములలో ఎప్పుడు ఉండాలి. కానీ ఆ తలంపును మనము వదిలిపెట్టి నేనే చెయ్యాలా అనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే మనము ముందుకు కొనసాగుతున్నామో దానిని బట్టి మనము ఏ కార్యమును కూడా చేయలేక పోతూ ఉంటున్నాము. ఒక్కసారి నెహెమ్యా వలె ఆలోచిద్దాం, యోబాబు అభిషేల వలె మనము ఆలోచిద్దాము, మోషే వలె, యెహోషువ వలె, కాలేబు వలె మనం ఆలోచన చేద్దాము. ఎందుకనగా ఎప్పుడైతే నేను మాత్రమే ఈ కార్యాన్ని చేయాలని ఆలోచన ఎప్పుడైతే మనకు కలుగుతూ ఉంటుందో దేవుని యొక్క దయా సంకల్పము నీ జీవితంలో కలిగి నీలో నుండే కార్యసిద్ధి మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఎఫెసీ 6:10 ఉంటుంది. ఆయన యందు బలవంతులై ఉండు. నువ్వు కార్యము చేస్తూ ఉంటున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసి దేవుని కార్యము నిమిత్తము నిన్ను సిద్ధపరచుకున్నప్పుడు నిన్ను హింసించేవారు, అవమానపరిచేవారు కూడా ఉంటారు. నీ కార్యములను చెడగొట్టేటటువంటి వారు కూడా ఉంటారు. అక్కడ ఉన్నారు. వారు ఆ అరబీయుడైనటువంటి గేషోను, టోబియా, ఆ సన్బల్లటు అనేటటువంటి వారు దేవుని కార్యములకు విరోధముగా వారు చేసినటువంటి కార్యములు మనకు లేఖనములలో కనబడుతున్నట్లుగా మనము చూస్తాము. కానీ హేళన చేసేవాడు అనేకులు ఉంటారు. కానీ మన ఆలోచన ఎల్లప్పుడూ దేవుని వైపు ఉండాలి. మన ప్రార్థన నెహెమ్యా వలె, ఎస్తేరు వలె ఉండాలి. మన ధైర్యము యోవాబు, అభిషేయుల వలె ఉండాలి. దేవుని కార్యములు నెరవేర్చడానికి యాజకుడైన అహరోను వలె మనం ఉండాలి. నడిపించేటటువంటి నాయకత్వము కలిగిన మోషే, యెహోషువ వలె మనం ఉండాలి. ధైర్యము కలిగినటువంటి కాలేబు వలె మనం ఉండాలి. హేళన చేసేవాడు, చెడగొట్టేటటువంటి వాడు ఎప్పుడు మన మధ్యలోనే ఉంటాడు. ఇక వీడు కాక వచ్చిండయ్యా, ఇక ముందటికి వచ్చి చేస్తున్నాడు అని అనేటోడు కూడా చాలా మంది ఉంటారు పిల్లరా. ఆనాడు కూడా ఉన్నారు. మనము దేవుని వాక్యములలో కొన్ని మాటలు చూద్దాము. యోబు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనము చూడండి. ఇప్పుడైతే నాకున్న తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయి కుక్కలతో నుండుటకు తగిన వారిని నేను తలంచి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు యోబు? ఒక టైం ఉండే, ఆ టైంలో ఆయన ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు పనికి రానోడు కూడా ఆయన ఎగతాళి చేస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు యోబును విడిచిపెట్టాడా? కొంతకాలము శ్రమ పడిన పిమ్మట మరలా ఆ గొప్ప కార్యము చేయుటకు దేవుడు యోబుకు ఒక యోగ్యతను కలగజేసినట్లుగా మనము చూస్తాం. మీకు ఒక అద్భుతమైన విషయం మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారో లేదో యోబు గురించి, ఇప్పుడు సందర్భం కాదు కానీ జ్ఞాపకం చేసి మీకు వెళ్తాను. యోబు యొక్క సమస్తము అందరూ చనిపోయారు కదా. బిడ్డలు, కుమారులు, గొర్రెలు, మేకలు, మందలు సమస్తం ఒక్కరు చచ్చిపోలేదు. ఎవరు? భార్య చనిపోలేదు. ఎందుకు చనిపోయి ఉండకపోవచ్చు? దేవుడు ఎందుకు ఆ విధంగా ఉండొచ్చు చెప్పండి.
శోధించడానికి కదా, పక్కలో బల్లెము పక్కలకెళ్ళి ఎముకలకెళ్ళి తీసిండు కదా దేవుడు. అందుకనే ఆమెను అక్కడ జీవిత లెక్కలో ఉంచాడు. ఏమంటుంది? ఇంకెవడయ్యా దేవుడు, చచ్చిపో ఏమంటుంది పిల్లరా? అందుకోసమని ఎప్పుడు దేవుడు మన ప్రక్కలో ఒకరిని ఇటువంటి హింసించేటటువంటి వారిని ఒకరిని మన పక్కలోనే పెడతాడు. వీరిని బట్టి ఏమవుతామో తెలుసా? మనం విశ్వాసాన్ని కోల్పోతాము. ఖచ్చితంగా ఉంటాడు. భార్య విశ్వాసి అయితే భర్త నుండి ఏదో ఒకటి ఉంటుంది. భర్త విశ్వాసి అయితే భార్య నుండి ఖచ్చితంగా ఇటువంటి ఏదో ఒక కారణము చేత శోధన కలుగుతూనే ఉంటుంది. ఇది దయ్యము కలిగించే పని కాదు. ఇది మనుషుల అంతరంగములో నుండి మానవులను హింసించడానికి దేవుడు పెట్టినటువంటి కార్యము పిల్లలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నీవు దినమెల్లా నవ్వుల పాలైతివి. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుచున్నది, దోపిడి జరుగుతున్నది అని వెలిగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు అసహ్యమునకు హేతువాయెను. కాబట్టి ఇక్కడ ఇర్మీయా ప్రవక్త కూడా ఆయన ఎంతో వేదనగా ఉంటున్నాడు. ఆ సువార్త పరిచర్యలో దేవుడు చెప్పినటువంటి మాటలు పలుకుతూ ఉంటున్నప్పుడు ఆయనను అపహసించినటువంటి వారు, ఆయనను గోతిలో పడవేసినటువంటి వారు, బురదలో పడేసినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆయనను చూసి నవ్వినటువంటి వారు ఉన్నారు. ఆయన ప్రవచనము చెప్తున్నప్పుడు పట్టి చిరసాలలో వేసినటువంటి రాజులు కూడా ఉన్నారు. అందుకే ఇర్మీయా అంటున్నాడు, నేను చేస్తున్నాను కానీ నాకు అది నవ్వుల పాలుగా ఉంటుంది, కానీ నేను నీ కార్యమును విడువక నేను చేస్తున్నాను అని ఇర్మీయా అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ 11వ అధ్యాయం 36-38 వచనాలకు ఒకసారి చూడండి. శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనులకు యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండ మీదలను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చాలమ్మా, ఇంకా ఇంతకంటే ఏదన్నా ఇందులో ఉన్న బాధ ఏదైనా మనం అనుభవించామా? ఏదైనా ఒక్కటి చెప్పండి. తిరస్కారము, కొరడా దెబ్బలు, ఖైదు, రాళ్లతో కొట్టబడము, రంపములతో కోయబడము, శోధింపబడము, ఖడ్గముతో చంపబడము, గొర్రె మేక చర్మములతో తిరగడము, లేకపోతే హింస పొందడము ఏదైనా మన జీవితంలో ఉందా? ఒకవేళ ఇవి వస్తే మాత్రం అసలు దేవుని మందిరంలో కూడా కనబడతామో లేదో? మనం కనబడగలమా? అంత విశ్వాసం ఉందా మనలో? కానీ లేఖనము మనతో మాట్లాడుతుంది, రంపాలతో కోసినా కూడా వారు దేవుని కొరకే వారు బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో మన కొరకు మనము బ్రతకడానికే కష్టమైనటువంటి ఈ లోకములో నేను దేవుని కొరకు ఏం బ్రతకగలనయ్యా అని నీవు అనుకుంటున్నావేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కార్యములు నీవు నీ జీవితములలో చేయకపోతే మనం ఈ లోకమును విడిచిన తర్వాత దేవుని ఎదుట నేను ఏ కార్యములు చేశావు బిడ్డ అని దేవుడు అడిగితే నీవు చెప్పడానికి సమాధానము ఉండదు. పిల్లారా, అన్ని మన కార్యములే అయితే ఎట్లా? కొంత సమయము దేవునికి కూడా కేటాయించాలి. అందరికీ సొంత కార్యాలు ఉంటాయి, ప్రతి నెలంతా ఉంటాయి. నెలలో ఒకరోజు పని లేకుండా ఎవరైనా ఉంటారా పిల్లారా? ఆఖరికి పరిశుద్ధ దినమైనటువంటి ఆదివార దినమున కూడా పనులు ఉంటాయి. ఆ ఆదివార దినమున కూడా మన కార్యములన్నీ సమాప్తం చేసుకొని దేవుని మందిరానికి వస్తాం. ఆలస్యమైనా సరే దేవుని మందిరానికి వస్తాం. కానీ దేవుని కార్యములు చేయడానికి మనల్ని మనము సిద్ధపరచుకొనకపోతే ఎవరు చేస్తారు కార్యము? ఎవరు చేయాలి? ఎంతకాలము దేవుని మందిరము లేకుండా మనము నివసించగలము? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే చెయ్యాలా అనేటటువంటి ఆలోచన ఒకవేళ నీ జీవితంలో ఉంటే అది తీసేసి నేనే ఈ కార్యమును చేయాలి అనేటటువంటి ఒక మంచి కార్యము, ఈ మంచి కార్యము చేయాలి, నేనే చేయాలి ప్రభువా, నీ చిత్తమైతే నా చేతుల గుండా ఈ కార్యమును జరిగించు అనే ఒక మంచి హృదయముతో నీవు
కార్యాన్ని మొదలు పెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆకాశమందున్న నిజమై నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును గాక అని చెప్పి ఆయన దాసులమైన మేము ఈ మందిరము కట్టుట కొనుకు మేము పూనుకున్నాము అని అక్కడ నెహెమ్యా పలుకుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. ఆయన దాసులమైనటువంటి మేమే ఈ మందిరము ఈ ప్రాకారములను కట్టాలి, ఈ ప్రాకారములను కట్టాలి. యెరూషలేము ప్రాకారముల గురించి మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలుసా? ఎవరికైనా గుర్తున్నదా? ఒక్కటి కూడా గుర్తుండదు. ఎందుకొరకు అనగా మనము దాని విషయమై ఆలోచన చేయము ప్రియులారా. యెరూషలేము ప్రాకారములు 12 గుమ్మములు కలిగినటువంటి ప్రాకారములు, అవి మహా ఉన్నతమైనటువంటివి. గొప్ప శిల్పకారుని పని వలె ఉన్నటువంటి ఆ గొప్ప కార్యమును నెహెమ్యా మరి కొంతమంది కలిసి వారు 52 దినములలో ఆ కార్యమును ముగించారు. ఎస్తేరు ఒకే 3 దినములైనటువంటి ఉపవాస ప్రార్థనతో తన ప్రజలందరినీ రక్షించాడు. అభిషేక్, యోవాబులు వారు దేవుని యందు నమ్మకము కలిగి ఒకే దినములో సైన్యం మొత్తమును సర్వనాశనము చేశారు. మనమేమి దేనిలో తక్కువ వారము తెలుసా? ఎందుకు మనము తక్కువ వారముగా మనం ఉంటున్నాము అని అంటే, నేనే ఈ కార్యమును చేయాలా అనేటటువంటి ఆ ఒక్క చెడ్డ తలంపు మన జీవితములలో ఏ కార్యము చేయకుండా మనల్ని నిలిపివేస్తుంది. నీ దగ్గర ధనం లేదు, నీ దగ్గర ఏమి లేదు, ఏమి నీలో సమస్తమును నీవు ఏమి కలిగిన వాడవు కావు. కానీ కట్టుటకు, పునాది వేయుటకు ప్రభువా నాకు ఆ శక్తిని కలగ చేయుము అని నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆశపడుతూ ఉంటున్నాడు. ఆశ నీవు కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపహాస్యము కలుగజేసేవారు అనేకులు ఉంటారు. కానీ మనము దేవుని నిమిత్తము ఏ కార్యమైతే చేయాలో దాని యందు ఒక స్థిర హృదయము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. పేతురు తాను పరిచర్య చేస్తూ ఆ పరిశుద్ధాత్మను అనేకుల మీద కుమ్మరించినప్పుడు అక్కడ సీయోను అనేటటువంటి ఒక వ్యక్తి ఉండి వాడు పేతురును అడుగుతూ ఉంటున్నాడు, అయ్యా నీకు డబ్బులు ఇస్తాను, ఆ వరం మాకు ఇయ్యమని అడుగుతూ ఉంటున్నాడు. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం అంతా కూడా ఆ 20 నుంచి 28 వచనాల వరకు ఆ మాటలు అక్కడ మనకు కనబడతాయి. ప్రియులారా, అన్యుడైనటువంటి అక్కడే మనకు ఆ 10వ అధ్యాయంలో కనబడుతుంది. అన్యుడైనటువంటి ఆ వ్యక్తి అక్కడ మనకు కనబడతాడు. అతడు ఆ దేవుని దూత అతనితో మాట్లాడుతూ ఉంటుంది. నీ ధర్మ కార్యములు, నీ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి కొర్నేలి అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము. నీ ప్రార్థన, నీ మంచి కార్యము దేవుని సన్నిధికి ఎట్లా చేరుతాయట? జ్ఞాపకార్థముగా చేరుతాయి. కానీ ఎప్పుడో తెలుసా? దేవుని కార్యము నమ్మకముగా నేను చేయాలి అనేటటువంటి ఆశ ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన కార్యములు దేవుని ఎదుట సఫలపరచడానికి యోవాబు అభిషేకులకు ఇచ్చినటువంటి ధైర్యము, బలమును దేవుడు ఇస్తాడు. ఎస్తేరుకి ఇచ్చినటువంటి గొప్ప తెగింపును దేవుడు నీకు ఇస్తాడు. ఒక నెహెమ్యా వంటి ఒక మంచి ప్రార్థన కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకపోతే మనల్ని మనము ఏమనుకుంటామో అని అంటే, నేను ఏం చేయగలను, నేనేం చేయగలను, నువ్వేం చేయలేవు. ప్రియులారా, ఏమి మనం చేయలేము. నేనేం చేయాలి, నేనేం చేయలేను అని అనుకుంటే నీవు ఒక్క అడుగు కూడా తీసి ముందుకు నీవు వేయలేవు. ఏ కార్యమైనా నేను మాత్రమే చేయగలను అని అనుకుంటావో అప్పుడే దేవుని కార్యము, కార్యసిద్ధి, దేవుని యొక్క ఉద్దేశములు నీ జీవితములలో సఫలపరచబడతాయి. ఇంట్లో ఉన్నటువంటి తన బిడ్డను, తన కుమారుని, భార్యను సమస్తమును పోషించగలిగినటువంటి శక్తినిచ్చినటువంటి దేవుడు నీ సంఘములో ఒక గొప్ప కార్యము చేయటకు దేవుడు నీకు శక్తినియడా. కాకపోతే అందరూ తమ సొంత కార్యములను చూసుకున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చేయడానికి ఇష్టపడరు. పిల్లల, ఒకసారి ఈ ఉదయకాలము మనల్ని మనము బలపరుచుకుందాం. మంచి కార్యము చేయుటకు మనము బలము తెచ్చుకుందాము. మనమేమి తక్కువ వారము కాదు.
దేవుని ఎదుట ఏ విధంగా అయితే అపోస్తుడైన పౌలు నిర్మించబడ్డాడో, ఇర్మియా, యెషయా, మోషే, ఎలీషా, ఏలియా వంటి వారు దేవుని చేతిలో ఏ విధంగా నిర్మించబడ్డారో మనము కూడా అదే విధంగా నిర్మించబడ్డాము. వారికి మనకి ఏమి తేడా లేదు ప్రియులారా. వారికి 2 చేతులు, కాళ్ళు, శరీరం ఉన్నలాగానే దేవుడు మనకు కూడా అదే శరీరముతో ఇచ్చాడు. దేవుడు వారిని రక్షించిన విధంగానే మనల్ని కూడా రక్షించాడు. దేవుడు తన గొప్ప కార్యములను చేయడానికి దేవుడు తన సన్నిధిలో మనల్ని నిలువబెట్టాడు. కానీ మనకున్నటువంటి ఆ అలసత్వమును బట్టి దేవుని గొప్ప కార్యములను మనము చూడలేకపోతుంటున్నాము, చేయలేకపోతుంటున్నాము. ఒక్కసారి నెహెమ్యా వలె మనము ఆలోచన చేద్దాము, ప్రార్థన చేద్దాము. ఎందుకొరకనగా దేవుడు గొప్ప ఆశీర్వాదము చెప్తూ ఉంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనము. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎక్కడ పెడుతున్నాడట? నా ఇంట నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఎంత గొప్ప ఆశీర్వాదము పిల్లారా. అంతేగాక మీరు నా బిడ్డలు, నా కొడుకులు, కుమార్తెలు కాదు, అంతకంటే నిత్యమైనటువంటి పేరు, శ్రేష్టమైనటువంటి పేరు, నమ్మకమైనటువంటి పేరు, పరిశుద్ధమైనటువంటి పేరు నేను మీకు కలుగజేస్తాను అని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మంచి కార్యము చేయుటకు మనల్ని మనము సిద్ధపరచుకోవలసినటువంటి సిద్ధ మనస్సు గురించి దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతున్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకుందాము. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 14, 15 వచనాలు. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును, టోబియాకును, యోదయాకును, జెఫన్యా కుమారుడైన హేనాకునకు ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగు జరుగును. ఇక్కడ చెబుతున్నటువంటి మాట, దేవుని ఆలయములో కిరీటము ఉంచబడుతూ ఉంటుంది. ఆ కిరీటము నీ కొరకే అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా కొనసాగుతూ ఉంటున్నాము, మనము ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాము, నా దేవుని కొరకు నేను ఏమి చేయగలను? ఈ జీవిత కాలంలో ఒక 50 సంవత్సరాలు గడిచిపోయాయి. అధిక బలం ఉంటే ఇంకొక 10-20 సంవత్సరాలు అయినా ఆయాసము, దుఃఖము, ఈ శరీరాన్ని పోషించుకోవడానికే కష్టపడేటటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని కొరకు ఏం ఆలోచన చేస్తాము? దేవుని కొరకు ఏం ఆలోచన చేస్తాము? అప్పుడు మన శరీర బలహీనత, మన రోగాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మంచములకి వెళ్ళి లేవలేనటువంటి పరిస్థితి. కోతులు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు ఎవరు చూడరు. వాడొచ్చి ఒక మాట అనిపోతాడు, వీడు ఒక కాలుతో ఒక తన్ను దాన్నిపోతాడు. అప్పుడు ఏడుస్తూ ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఎవరు నాయన నువ్వు అని దేవుడు అని అంటే అది మనకి ఇంకా దౌర్భాగ్యము. పిల్లారా, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు బలం ఇచ్చినప్పుడే, శక్తి ఇచ్చినప్పుడే, జ్ఞానం ఇచ్చినప్పుడే, నడవగలిగినప్పుడే, పని చేయగలిగినప్పుడే, పరిగెత్తగలిగినప్పుడే, వాక్యము చదవగలిగినప్పుడే, ప్రార్థించినప్పుడే దేవుడు ఏదైతే సమయం ఇచ్చాడో ఆ సమయంలోనే నా దేవుని కార్యములను నేను చేయడానికి, ఒక మంచి కార్యము చేయడానికి, ఇదిగో ప్రభువా నేను బలం తెచ్చుకుంటున్నాను, ఈ కార్యస్థితి నాలో కలుగ చేయుము అని ఒక్కసారి ప్రార్థించి చూడు. దేవుడు ఆ కార్యము కేవలం నీ ద్వారానే కలుగ చేయగలడు అనేటటువంటిది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకునగా దానికి సాదృశ్యము నెహమ్యాయే, దానికి సాదృశ్యము ఎస్తేరే, దానికి సాదృశ్యము యోవాబు, అభిషేల వంటి వారే, దానికి సాదృశ్యము యెహోషువ వంటి వారే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వారు రంపములతో కోరబడినప్పటికీ, రాళ్లతో కొట్టబడినప్పటికీ, ఉరివేసి చంపబడినప్పటికీ క్రీస్తు నామమును పలికి మాత్రమే వారు మరణించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ ఉదయ కాలము నీవు నేను ఏ హృదయంతో కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాము. దేవుని కార్యములు ముందు బహు గొప్పవిగా ఉన్నవి. వాటిని చేయగల శక్తి దేవుడు మనకిచ్చలాగున దేవుని సన్నిధిలో కొనసాగుదాం. అటువంటి గొప్ప కృప, దేవుని ఆలోచన దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ దయచేయును గాక. ఆమేన్.